హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ నందన అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందన నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మేబీ ఈ వీడియో రక్షాబంధన్ డే రోజు నేను పోస్ట్ చేయకపోవచ్చు, బట్ యా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము నేను మన ఇద్దరం అనమాట, విత్ వెరీ స్పెషల్ పర్సన్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఇప్పుడు వచ్చేసి నేను రెడీ అయిపోయాను అనమాట. లైక్ ట్రెడిషనల్గా ఇలా కుర్తీ వేసుకున్నాను, కొంచెం లూజ్గా ఉంది బట్ ఇట్స్ ఫైన్. అండ్ హెయిర్కి ఆయిల్ చేసుకున్నాను గాయ్స్. లైక్ లేచి హెయిర్ వాష్ చేసుకుందాం అనుకున్నాను, బట్ చాలా లేట్ అయిపోయింది లేచేసరికి. రెడీ అయిపోతున్నాను అనమాట. ఐఎమ్ వేరింగ్ దీస్ బ్యాంగిల్స్. సో చాలా సింపుల్ అనమాట. లైక్ మంచి, నా దగ్గర అయితే హెవీ డ్రెస్సెస్ ఏం లేవు, సో అందుకని చెప్పేసి ఈ ప్లెయిన్ దిస్ వన్ లైక్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ చిన్న సంథింగ్ లైక్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది వైట్ కలర్లో, విచ్ ఈస్ వెరీ బేసిక్. అండ్ లైక్ దీనికి సెట్ అయ్యేలాగా నా దగ్గర మంచిగా ట్రెడిషనల్గా గోల్డ్ కలర్ చైన్స్ అట్లేం లేవు, అందుకని చెప్పేసి నేను ఈ బ్లాక్ బీడ్స్ వేసుకుంటున్నాను, విచ్ ఇస్ రియలీ క్యూట్. ఇది నాకు మనీ కనిపించాడు, దట్ యూకేలో కనిపించాడు. చాలా తక్కువే, ఐ థింక్ ఇది 1 or 2 pounds పడినట్టుంది. కొంచెం మంచిగా లేదనిపిస్తుంది, సేమ్ టైం బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం రాఖీ షాపింగ్కి వెళ్ళాలి అండ్ ఐమ్ సూపర్ ఎక్సైటెడ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు వచ్చేసి మేము రాఖీ షాపింగ్కి వెళ్తున్నాము. లెస్టర్లో ఒక ఏరియా ఉంటుందన్నమాట. ఇట్స్ లైక్ మినీ ఇండియా లాగా ఉంటుంది, అన్ని ఇండియన్ స్టోర్స్ అక్కడ ఉంటాయి. ఐ థింక్ ఇప్పుడు రాఖీలు కూడా మనం ఇండియాలో అమ్ముతారు కదా బయట, ఇట్లా పెట్టేసి షాప్స్ బయట, డెఫినెట్గా అట్లా ఉంటాయి అనుకొని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నాము. అట్లా ఉండకపోయినా షాప్స్లో కూడా డెఫినెట్గా ఉంటాయి. మేము లాస్ట్ వీక్ కూడా చూసాము, బట్ రాఖీ డే రోజు కొంటే మనకి లైక్ మంచిగా ఉంటుంది, మంచి స్టఫ్ దొరుకుతుంది అని చెప్పేసి మేము అనుకున్నాము. సో అందుకని చెప్పేసి ఈరోజు వెళ్తున్నాము. లెట్స్ గో. అండ్ హీ ఈజ్ ఆల్సో సెలబ్రేటింగ్ రాఖీ టుడే. లైక్ మనీ రాఖీ కట్టించుకుంటాడా లైక్ మనీ రాఖీ కట్టించుకుంటాడు అనమాట అక్కతో. సో ఇప్పుడు వచ్చేసి మనం 2 రాఖీస్ షాప్ చేయాలి. ఇండియాలో మనకి షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే ఉంది. లుక్ ఎట్ దిస్, లైన్లో మొత్తం షాప్స్ ఉన్నాయి. అండ్ అక్కడ రాఖీ దొరుకుతుందేమో అని చెప్పేసి వీఆర్ గోయింగ్ దేర్. ఐ థింక్ అక్కడ రాఖీ ఉందనుకుంటాను. ఓ స్వీట్ షాప్ ఉంది ఇక్కడ, లైక్ ఇక్కడ కూడా ఉన్నాయమ్మా స్వీట్ షాప్స్. వావ్, నాకు అసలు ఈ షాప్స్ అన్నీ తెలియదు ఇక్కడ ఇలా ఉంటాయి అని. ఓ మై గాడ్, పానీపూరి. వావ్, పానీపూరి, పావ్ బాజీ, వడా పావ్, ఎవ్రీథింగ్ ఇస్ హియర్. మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎటు చూసినా రాఖీసే ఉన్నాయి. చాలా మంచిగా ఉన్నాయి అనమాట రాఖీస్ అయితే. సేమ్ ఇండియాలో ఉన్నట్టే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్లీగా కూడా ఉన్నాయి. బేసిక్ రాఖీసే 5 pounds 6 pounds అట్లా ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఐ గాట్ దీస్ 2 బ్యూటిఫుల్ రాఖీస్. సో ఇప్పుడు వచ్చేసి మేము లెస్టర్ నుంచి కోవెంట్రీ వెళ్తున్నాము. అక్కడ నేను ఇద్దరికి రాఖీ కట్టబోతున్నాను. అండ్ ఆల్సో స్వీట్స్ కూడా తీసుకున్నాను, లైక్ మోతిచూర్ లడ్డు అనమాట. వచ్చాము ఫస్ట్ వచ్చేసి వెంకట్ అని చెప్పేసి అన్నకి రాఖీ కట్టడానికి వచ్చాము. ఫస్ట్ స్వీట్స్ ఇంకా రాఖీ. ఇక్కడ కార్ పార్క్ చేసాము. కార్ పార్క్ చేయాలంటే ఫస్ట్ పే చేయాలన్నమాట, లేదంటే ఫైన్ పడుతుంది. పే చేస్తే ఐ థింక్ 1 hourకి 2 pounds అమౌంట్ ఛార్జ్ చేస్తారు. 2 or 3 pounds ఉంటుంది. అదే పే చేయకుండా మనకి ఫైన్ కానీ పడితే 25 pounds వేస్తారనమాట. యాక్చువల్గా 50 pounds అది, బట్ మనకి 2 weeks లోపు పే చేస్తే 25 pounds లోనే కట్టచ్చు అని చెప్పేసి ఒకటి ఇస్తారు. సో అదనమాట. వెంకటన్న వాళ్ళ ఇంటికి మేము ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళడం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇండియన్ స్నాక్స్ లైక్ పికిల్స్ అన్నీ పెట్టారు, ఫుల్గా పెట్టేస్తారనమాట ఫుడ్ ఎప్పుడు వెళ్ళినా. ఇప్పుడేమో బూందీ ఇంకా బెల్ల బూందీ అనమాట, 2 బూందీ అనే పిలుస్తాం మేము. ఒకటైతే మిఠాయి అంటాం మేము, లైక్ స్వీట్ ఉంటుంది అనమాట బూందీతో. ఇప్పుడు నేను తింటున్నాను కదా అది. ఇంకా ఏదో ఒకటి చేసే వాళ్ళే ముందే చెప్పుంటే మేము సడన్గా వెళ్ళామన్నమాట, చెప్పలేదు, సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే అన్న స్నానం చేసి వచ్చేసాడు. నేనైతే రాఖీ కట్టేస్తున్నా ఇక్కడ. సో ఈ అన్న పేరే వెంకట్ అనమాట, మాకు చాలా స్పెషల్ పర్సన్. మేము డైలీ మీట్ చేయడము, డైలీ కాల్స్ మాట్లాడుకోవడము ఇదంతా ఉండదు, బట్ మాకు చాలా స్పెషల్ పర్సన్ అనమాట. యాక్చువల్లీ అన్నకి షిఫ్ట్ ఉందన్నమాట, అందుకని చెప్పేసి నేను హడావుడిగా రాఖీ కట్టేసి ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తున్నాము. కానీ మంచి పని అయింది, మేము సడన్గా వెళ్ళి, లేదంటే ఇంకా ఏదో ఒకటి ఫుడ్ ప్రిపేర్ చేయడం అట్లా అంతా చేసేవాళ్ళు. రాఖీ ముందు 3 daysలో నేను షిఫ్ట్కి వెళ్తున్నాను అనమాట, బిజీగా ఉన్నాను, లేదంటే ఏమైనా నేను కూడా గిఫ్ట్స్ అట్లా తీసుకొని వెళ్ళేదాన్ని. ఈ అన్నకి రాఖీ కట్టేసి ఇంకొక అన్న దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. మనీ ఏమో అక్కతో రాఖీ కట్టించుకుంటాడు, నేనేమో అన్నకి రాఖీ కడతాను. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము. వాళ్ళకి కూడా సర్ప్రైజ్ అనమాట, ముందే చెప్పలేదు, బట్ వాళ్ళు ముందే విండోలో నుంచి నా కార్ చూసి కనిపెట్టేశారు. కార్ చూసి అందుకే అక్కడికి చెప్తున్నాను నేను.
వీళ్ళిద్దరు తలకేదో పెట్టుకున్నారు. ఓ ఓ కలర్ వేసుకున్నారు హెయిర్కి. ఓకే అదే అనమాట వీళ్ళిద్దరు. సో ఈరోజు అక్కకి అన్నకి ఇద్దరికి వీక్ ఆఫ్ అనమాట. సో ఇద్దరు ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు. మంచిగా హెయిర్ మాస్క్ పెట్టుకొని రిలాక్స్ అవుతుంటే మేము వెళ్ళి డిస్టర్బ్ చేసేసాము. డిస్టర్బ్ ఏముంది, జస్ట్ సెలబ్రేషనే కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు. ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసేసి రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. అక్క వాళ్ళది తెలంగాణ అనమాట. వాళ్ళకైతే ఇద్దరికి లైక్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి కూర్చోబెట్టి కడతారంట రాఖీ. నార్మల్గా మేము ఎట్లా అంటే ఎవరైతే బ్రదర్ ఉంటారో వాళ్ళకే కడతాము, ఇంకా వాళ్ళ వైఫ్తో మనకెందుకు చెప్పండి. సో బట్ అట్లా కాదనమాట. అక్క వాళ్ళైతే ఇద్దరికి కూర్చోబెట్టి అలా కడతారు. మేమైతే నార్మల్గా రాఖీ కట్టేసి జస్ట్ స్వీట్ తినిపిస్తాము. ఇక్కడ రాఖీ కట్టి లైక్ దీపం వెలిగించి వాళ్ళకి హారతి ఇచ్చి ఇదంతా చేస్తుంది అక్క. సో మేము సడన్గా వెళ్ళాం కదా, చెప్పకుండా వెళ్ళేసరికి రాఖీస్ ఏం తీసుకోలేదన్నమాట అక్క. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా న్యాచురల్గా రాఖీస్ చేసేసింది, ఫ్లవర్ ఇంకా దారంతో. అసలు ఏం హడావిడి పడలేదు అక్క. చాలా మంచిగా ప్రశాంతంగా రాఖీ చేసేసింది, రాఖీ కట్టేసింది. అండ్ ఫస్ట్ అక్క చేసిన తర్వాత నేను కూడా ఇంకా సేమ్ అలానే వాళ్ళు చేసినట్టుగానే అక్కని ఇంకా ఇద్దరిని కూర్చోబెట్టి రాఖీ కట్టాను. సేమ్ అనమాట. అక్క ఎలాగైతే చేసిందో నేను కూడా అలానే వాళ్ళకి బొట్టు పెట్టి లైక్ స్వీట్ తినిపించేసి రాఖీ కట్టి హారతి ఇవ్వడం అంతా నార్మల్. ఇద్దరం సేమ్ చేసాము. లైక్ లాస్ట్ 1 year నుంచి అక్క ఇంకా అన్న మనకి తెలుసు అనమాట. బట్ నేను వాళ్ళు వర్క్ చేసే దగ్గర జాయిన్ అయ్యాను అనమాట లైక్ 3 months బ్యాక్. అప్పటి నుంచి నాకు వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు. అక్క అయితే నాకు చాలా చాలా క్లోజ్ అయింది. ఇంకా అన్న కూడా అనమాట. అన్నకి నాకు ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళిద్దరితో నాకు ఎప్పుడు కొట్టుకోవడము తిట్టుకోవడం అట్లానే ఉంటుంది. లేదు అసలు కొట్టుకోవడం కూడా కాదు, ప్రతిదీ నేనే గొప్ప అని చెప్పి డిబేట్ చేసుకుంటూ ఉంటాము. సో మమ్మల్ని మాతో ఎంత గొడవ పడతారో ఎంత తిడతారో అంతే మంచిగా ప్రేమగా చూసుకుంటారు. చాలా స్పెషల్ పర్సన్స్ అనమాట మా ఇద్దరికి. ఇంకా రాఖీ కట్టేసి హారతి ఇచ్చేసిన తర్వాత స్వీట్ తినిపించేసి నేను మన ఇద్దరం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము, అంటే బ్లెస్సింగ్స్ అనమాట. సో పెద్దవాళ్ళు కాబట్టి మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇంకా అక్క రాఖీ కట్టినప్పుడు మేము చిన్న కాబట్టి అప్పుడు కూడా అక్కనే మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది. యాక్చువల్లీ మేము అక్కడికి వెళ్ళకపోతే అక్క వాళ్ళు మంచిగా పూజ చేసుకుందాం అనుకున్నారంట. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరూ ఆల్రెడీ పూజకి కావాల్సినంత డెకరేట్ చేసి పెట్టేశారు. మంచిగా స్నానం చేసేసి రాఖీ కంటే ముందే వాళ్ళు పూజ చేశారు ఇద్దరు కలిసి. దాని తర్వాత ప్రసాదానికి అక్క పులిహోర చేసింది. సో ఆ పులిహోర మాకు పెడితే మేము తింటున్నాం ఇక్కడ కూర్చొని. ఆఫ్టర్ లాంగ్ టైం నేను పులిహోర తిన్నాను. పులిహోర అంటే మేము లైక్ జనరల్గా లెమన్ రైస్ చేసుకుంటూ ఉంటాము. ఇది వచ్చేసి చింతపండు పులిహోర అనమాట. చాలా డేస్ అయింది తిని, ఇంకా అది కూడా తినేసాము. సో అలా లైట్గా తింటున్నాం అనమాట. ఎందుకంటే అన్న వాళ్ళు మళ్ళీ మమ్మల్ని డిన్నర్కి తీసుకెళ్తామని చెప్పారు. అందుకని చెప్పి చాలా కొంచెం పులిహోర తిన్నాము. అలా తింటుంటేనే నేను ఫస్ట్ ఒకరికి రాఖీ కట్టాను కదా, ఆ అన్న కాల్ చేసి నేను షిఫ్ట్ క్యాన్సిల్ చేసుకున్నాను, డిన్నర్కి వెళ్దామని చెప్పాడు. సో ఇంకా ఓకే కదా అని చెప్పేసి అందరం కలిసి డిన్నర్కి స్టార్ట్ అయిపోయాము. ఒక ఇండియన్ రెస్టారెంట్కి తీసుకెళ్లారు. అక్కడ వచ్చేసి చికెన్ మెజెస్టిక్, చికెన్ లాలీపాప్స్, ప్రాన్స్ సంథింగ్ ఏదో స్టార్టర్స్ తీసుకున్నాము. అండ్ మెయిన్ కోర్స్కి వచ్చేసి బిర్యానీస్ ఆర్డర్ చేసుకున్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ తీసుకున్నాము. అండ్ డెజర్ట్కి కీర్ తిన్నాము. సో ఇంకా హ్యాపీగా మంచి ఫుడ్ తింటూ మంచిగా మాట్లాడుకుంటూ మా రాఖీని ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము మేము. మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నా డే అయితే చాలా చాలా హ్యాపీగా ఎండ్ అయింది. సో దట్స్ ఇట్ అబౌట్ మై 2025 రాఖీ. See you all in my next video. That's it for this video. Thank you so much for watching. Love you all. Bye bye.